ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ బీఆర్ స్టేడియం అభివృద్ధి అనేది. నేడు దానికి శంకుస్థాపన కార్యక్రమం ఎంతో చక్కగా అద్భుతంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్టేడియం అంటేనే మట్టితో నిండిపోయిన మైదానం కాదు, ఎందరో క్రీడాకారులకి రెక్కల్నిచ్చే, వారి కళలకి రెక్కల్నిచ్చే ఒక దేవాలయంగా మనం భావించవచ్చు. అలాంటి ఈ స్టేడియంకి ఈరోజు వాటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరి బీఆర్ స్టేడియం గురించి, వాటి చరిత్ర గురించి పెద్దలు ఎందరో చెప్పారు. అయితే ఈ స్టేడియం పీటీ ఉషా లాంటి అద్భుతమైన క్రీడాకారునికి తనెవరో తాను గుర్తించే ఒక గుర్తింపుగా ఈ గ్రౌండ్ నిలిచింది. ఎన్నో రంజీస్ ట్రోఫీల్ని ఈ గ్రౌండ్ చూసింది. అలాంటి వైభవపేతమైన బీఆర్ స్టేడియం మరి ఆదరణకు కరువై ఎన్నోసార్లు నజీర్ అహ్మద్ గారు రివ్యూ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆ ఫోటోలు చూపించేవాళ్ళు. బీఆర్ స్టేడియం స్థితిలావస్థలో ఉండడం, ఈ స్టేడియంలో కుక్కలు తిరుగుతున్నాయని చెప్పి బాధపడడం, ఇలా అనేక మార్లు ఆయన ఆవేదన గౌరవ కేంద్ర మంత్రివర్యులకి చెప్పడం కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మా సమక్షంలో అనేక వాళ్ళు తీసుకురావడం మేమందరం చూసాం. ఇటీవల ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా బీఆర్ స్టేడియం అభివృద్ధి కోసం ఆయన ప్రశ్న అడగడం, దానికోసం నిధులు కేటాయించమని అభ్యర్థించడం మనం చూసాం. అందులో భాగంగా ఈరోజు ఆయన కృషికి, ఆయన ఆకాంక్షలకి, ఇక్కడున్న క్రీడాకారుల యొక్క ఆశలకి ఊతాన్ని అందించేలాగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖేలో ఇండియాలో భాగంగా 17 కోట్ల రూపాయలు దీనికి విధుల్ని తీసుకురావడం, ఫేజ్డ్ మేనర్గా ఈ స్టేడియం మొత్తాన్ని కూడా అభివృద్ధి ప్రదంలోకి ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం చాలా చాలా సంతోషం.